మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా మండల నాయకులు వైఎస్ఆర్ కి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ కోఆప్షన్ నెంబర్ బురుగు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులను మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ మహానీయుని సేవలను మనం ఎన్నటికీ మరువలేమని, చరిత్రలో కొంతమంది మాత్రమే ప్రజల మనసుల్లో చిరస్థానం సంపాదించుకుంటారని, అలాంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కడే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్సా పోచమ్మ, టౌన్ ప్రెసిడెంట్ కక్కిరాల చక్రి, బీసీసీఎల్ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. 15 సంవత్సరాలు కాలం మన మధ్య నుంచి గడిచిపోయినప్పటికీ హృదయ గెలిచినటువంటి నేతగా డాక్టర్ వైఎస్ఆర్ గారిని ఈరోజుకి మనం చరిత్రలో చూసినట్లయితే కొంతమందిని రాజేంద్ర సజీవంగా ఉంటారు. అటువంటి నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రం ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రని మార్చేసినటువంటి గొప్ప చారిత్రాత్మక పురుషులు ఉన్నారు మన రాష్ట్రంలోనే. సీఎంగా ఇచ్చినటువంటి గంటల స్థాయి రెడ్డి గారు తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన వ్యక్తి గారు. అందరి మనసులోని తెలుసుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అనగానే వర్షం ప్రతి మన అప్పటి వరకు ఘాట్లో వర్షం గట్టిగా 10 పంటలు పండినటువంటి పరిస్థితి అక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉంది. చరిత్రలో మహనీయులను మనం అన్నిటికీ మరవడం మన మహనీయులు అంటా ఉంది కదా. ఆ మహనీయుల దృష్టిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మొట్టమొదటి స్థానంలో ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజుకి అనిపిస్తున్నాం. జనాలు ఆంధ్రప్రదేశ్ తెలియదు. ఇది వేణువులో చూపిస్తున్నారు. దేశమంతా కూడా గుర్తించింది. ఆయన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా దేశాధినేతగానే ఆయన ఆ స్థాయిలో హెచ్చించారు. కాబట్టి ఆయన్ని మనం అటువంటి మహనీయుని ఈరోజు మనం స్మరణ చేసుకుంటున్నాం. 15 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈరోజు కూడా అందరం స్మరించుకుంటున్నామండి. ఆ మహనీయుని త్యాగం యొక్క ఫలితం చెప్పుకుంటాం. మేరకు ఈరోజు కార్యకర్తలకి, నాయకుడికి అందరికీ కూడా ఈ విశేష కార్యక్రమం